ఏ స్పందనలో రాసిస్తే రోడ్డు కదా అక్కడ పక్కన పడేస్తారు. వాస్తవంగా ఇట్లాంటి ప్రజల చేత అధికారులు కంప్లైంట్ తీసుకుని ఇవ్వాలి. కానీ మనకేమైంది, పొలిటికల్ గవర్నెన్స్ కదా, మనం వెళ్ళి మన ఏరియా సర్పంచ్ను లేకపోతే ఆ పైన ఉన్నట్టు అధికార పక్ష నాయకుడిని అడిగితే వాళ్ళు రాసిస్తే చేయడం. ఇది ఇక్కడ చాలా నాశనం అయిపోయి చాలా రోడ్లు. ఎందుకంటే మనకు ఓట్లు వేయని వార్డు వేయొద్దు, అక్కడ మన వాడు గెలవని డివిజన్ వేయొద్దు, అక్కడ డెవలప్ చేయొద్దు. నాకు బాగా గుర్తు, గుంటూరులో మధ్యం చెప్పినటువంటిది, ఆ గోరంట్ల చుట్టుపక్కల ప్రాంతాలకి నీళ్ళని కోసం అని చెప్పేసి ట్యాంక్ కట్టారట, పెద్దది కట్టారట. కానీ అక్కడ జనసేన అతను గెలిచాడట కార్పొరేటర్, వైసీపీ అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో అక్కడ అట్టాగే ఉంచేశారు. ఎవరికి నీళ్ళు కూడా రాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ అట్లాగే ఉంది, లేదు అక్కడ. ఈ రెండు కూడా జనసేన అతను గెలిచాడు కాబట్టి చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, పోనీ వీళ్ళు చేశారు, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చి వీళ్ళు చేయరు. అట్లాగే అంటే తెలుగుదేశం వాడు గెలిస్తేనే చేస్తారనుకుంటే వీళ్ళు. ఇట్లాంటి పొలిటికల్ గవర్నెన్స్ తో దరిద్రం వచ్చింది. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే, ఏదేదో ఒక సిస్టమ్ ద్వారా డ్యామేజ్, ఇందులో 4 రకాల రోడ్లు, అంటే రోడ్లు అత్యవసరం తక్షణం వేయాల్సింది, శాంతం గుంటలు గుంటలుగా ఉన్నది, అస్సలు రోడ్డే లేకుండా దశాబ్దాలుగా ఉంది, ఇట్లాంటి లెక్క కట్టారు. వీటి